హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెఫ్ మంగా అండి. నేను సాంబార్ పెడుతున్నాను ఇవాళ. హోటల్ స్టైల్ సాంబారు. పప్పు ఉడికించేసుకున్నానండి. తర్వాత ముక్కలు చూసారా ఎన్ని రకాల ముక్కలు వేస్తున్నాను. ములక్కాడ లేదండి. టమాటా, బెండకాయ, క్యారెట్, ఆనపకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వంకాయలు, బంగాళదుంపలు. ఇవి నల్లబడిపోతాయని చెప్పి నీళ్ళల్లో వేసి ఉంచానమాట. సో మనకి ఏమేమి ఇంకా దొండకాయ వేసుకోవచ్చు, అలాగే ముల్లంగి వేసుకోవచ్చు, ములక్కాడ వేసుకోవచ్చు, గుమ్మడికాయ వేసుకోవచ్చు. మనకి ఇష్టమైన కూరలన్నీ వేసుకోవచ్చండి. ప్రస్తుతం నా దగ్గర ఉన్న కూరలు ఇవి: ఆనపకాయ, క్యారెట్, బెండకాయ, టమాటా, ఉల్లిపాయ, వంకాయ, బంగాళదుంప. వీటితో చేస్తున్నాను నేను. చూసేద్దరు కానీ. పప్పు అయితే ముందు ఉడికించి పెట్టేసుకున్నాను. లెంగ్తీ అయిపోతుందని తెలిసిందే కదా పప్పు ఉడికించుకోవడం అన్నది. చింతపండు అది నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఉడికించేసుకుందాము కుక్కర్లో. చూసారు కదా, కుక్కర్లో వేసేసుకున్నాను. ఒక 3-4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. సాంబారుకు కావాల్సిన పదార్థాలు: ధనియాలు ఎక్కువ తీసుకోవాలండి. ఈ రెండు కలిపితే ఎంత ఉంటాయో అంత తీసుకోవాలి. ఒక 10-15 మిరియాల గింజలు, కొంచెం ఒక చిటికెడు మెంతులు, చూసారా, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, జీలకర్ర, అలాగే కొబ్బరి. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. అలాగే ఇంగువ. చూసారు కదా, ఇంగువ. ఇప్పుడు వేయించేసుకుందాం. ముందు శనగపప్పు, మినపప్పు, మెంతులు, కొబ్బరి వేసి వేయిస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటానండి. ఇది ఇవాల్టి కోసమే, అందుకే ఇంత కొంచెం ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. స్టోర్ చేసుకునే మాట అయితే ఎక్కువే చేస్తాను. ఇవాళ స్టోర్ చేయాలనుకోవట్లేదు, ఆల్రెడీ ఉంది. కాకపోతే మీకు చూపించడం కోసమని చేస్తున్నాను నేను. చూడండి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఇంగువ అట్టే పెట్టేశాను. ఇప్పుడు కొంచెం వేగాయి కదా, మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. చక్కగా కమ్మటి వాసన వచ్చేలాగా వేయించుకోవాలి. ఇందులో నేను దాల్చిన చెక్క అలాంటివి ఏం వేయనండి. ఇంకా వేగిపోయండి, పక్కకు పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇందులో వేసేసుకున్నాను. మిక్సీ చేసేసుకుందాము. ఇందులో 2 స్పూన్స్ షుగరు, పసుపు, రుచి సరిపడా ఉప్పు, చూసారా, ఇది కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాను. కొంచెం ఉంచేసాను, చూసారా, ఆల్రెడీ ఇందులో కొంచెం ఉంది. ఇప్పుడు మళ్ళీ కొట్టిన దాంట్లో కొంచెం తీసి ఇందులో పెట్టాను. సాంబార్ కోసం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇందులో వేసేస్తున్నాను. కలిపి రుబ్బేసుకుందాం. చూసారా, రుబ్బేసుకున్నాను. దీన్ని ఇంకొంచెం నీళ్లు పోసి మిక్స్ చేసి పప్పులో పోసేసుకుందాం.
దీనికి కాంబినేషన్ బెండకాయ చేస్తున్నాను. సాంబార్లో నెయ్యి పోపు పెడితే బాగుంటుంది. నెయ్యి వేసాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ. సాంబార్ ఎప్పుడు కూడా పోపు పెట్టిన తర్వాత 5 నుంచి 10 నిమిషాల పైన మరిగించాలండి. ఇంకా కుదిరితే 15 నిమిషాల పాటు మరిగించాలి. అప్పుడే రుచి బాగుంటుంది. చూసారు కదా ఎంత కొత్తిమీర వేసాను. ఇంచుమించు ఒక కట్ట కొత్తిమీర వేసేసానండి. చెప్తున్నాను కదా, సాంబార్ రెడీ అయిపోయింది. సాంబారు ఎంత మరిగితే అంత ఎందుకు పెట్టానన్నా, పిల్లలు ఉన్నారండి, అందుకోసమని ఇంత పెట్టాను. ఓకేనా? నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, వడ అన్నింటిలో తినచ్చు. మీకు తెలుసు కదా సాంబారు. మా ఇంట్లో ముక్కలు ఎక్కువ తింటారండి. నేను యాక్చువల్గా అన్నంలోకి చేశాను కదా, అందుకోసమని అన్ని ముక్కలు వేశాను. అదే మనము ఇడ్లీలోకో వడలోకో చేసుకుంటే మాత్రం, బోండాలోకి అలాంటి వాటిలోకి చేసుకుంటే మాత్రం ఇన్ని ముక్కలు వేయను. సింపుల్గా వేసి చేసేస్తానన్నమాట. ప్రొసీజర్ అంతా ఇంతే, కానీ ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ వేసి చేస్తాను. ఇడ్లీలోకి దాంట్లోకి చేయాలంటే మాత్రం అంతకన్నా అవసరం లేదండి. మెయిన్ రుచి సాంబార్ పొడి అండి. దానికి అది వేసుకోవాలి. మనకి నచ్చిన ముక్కలన్నీ వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మెయిన్ మనం అందులో వేసే పౌడర్ ఉంది చూసారా, అది మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఎంత బాగుంటుందో అప్పుడు అనుకుంటారు మీరు, నేను చెప్పింది కరెక్టు అని చెప్పి. నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకోండి. 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినపప్పు, 2 చెంచాల ధనియాలు, 10 నుంచి 15 మిరియాలు, అలాగే చిన్న కొబ్బరి ముక్క, చిటికెడు మెంతులు, 1 చెంచాడు ఇంగువ. ఇలా ఇంగ్రీడియంట్స్ వేసుకుని మీకు కొద్దిగా ఇష్టమైతే ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించేసుకోండి పొడితో. ఓకేనా ఫ్రెండ్స్? జీలకర్ర. నచ్చిందా ఈ వీడియో మీకు ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. కొత్తగా చూసేవారు అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంకరేజ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ.